సరే పోనీ ఈ అసెంబ్లీ సమావేశాల గురించి ఏం చెప్తారు? ఎందుకంటే మీరేమో కేసీఆర్‌ను రా 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 అని పిలిచిర్రు. ఆయన ఒక్కరోజు వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయాడు. ఇక నీటి వాటల మీద చర్చ అన్నారు. వాళ్ళేమో ఒకటే రోజు వచ్చి బాయ్‌కాట్ చేసి బయటికి వెళ్ళిపోయారు. దొంగలు కదా. సో ఎట్లా ఏం చెప్తారు ఈ నీటి వాటల మీద? ఇప్పుడు మేము రేవంత్ రెడ్డి గారు అంతసేపు మాట్లాడితే ఈవిడంటది ఆయన రికార్డ్స్లో ఎక్కడాని కోసం మాట్లాడిందంట. మరి నువ్వెందుకు ఎక్కుతున్నావు అమ్మా, నువ్వెందుకు వచ్చినావు ఎమ్మెల్సీగా? మరి ఇప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావాడా? రికార్డులు వేయడానిక పెట్టుకోవడానిక? అది రికార్డ్స్లోనే ఉంటుంది తల్లి. కానీ ఈరోజు మేము కేసీఆర్ గారిని అసెంబ్లీకి రమ్మని ఎందుకు పిలిచామంటే ప్రజలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీరు నిరూపించుకోండి, మీరు ఒక తప్పు చేయలేదు అన్నప్పుడు. మీరు ఏం తప్పులు చేయలేదు, మేము చేసింది కరెక్టే. నదీ జలాల విషయంలో కానివ్వండి, వాటర్ల విషయంలో కానీ, ఆంధ్రాకు అలొకేషన్ ఇచ్చిన విషయంలో కానీ విత్ మనకు ఎవిడెన్స్తో సహా అపెక్స్ కమిటీ ఉన్నాక కూడా ఆ రోజు ఎలా పంపకాలు జరగాలి, ఎంత వాటా ఎవరికి రాయాలి అనేది ఈయన ఎలా సంతకం పెట్టి వాళ్ళకి ఆంధ్ర వాళ్ళకి ఇచ్చాడు అనేది మన దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. మరి దానికి సమాధానం చెప్పమంటే ఇప్పుడు ఆవిడే కవిత అంటుంది కదా, ఒక్క మాటకే అలిగిపోతాడా, అలా పోతాడు, సమాధానం చెప్పాల్సింది అసెంబ్లీ కదా, అసెంబ్లీని ఉపయోగించుకోవాలి కదా. నేను అదే అన్నాను, మరి అసెంబ్లీ ఉపయోగించుకొని మాట్లాడాలి. నువ్వు సమాధానం చెప్పాలంటే ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం అక్కడే ఉంటుంది. మీరు అసెంబ్లీ రాకపోయి నువ్వేదో అచ్చా మేధావి హరీష్ రావు గారు, నేను ఇంకోటి చెప్తున్నా, జనాలు ప్లీజ్ అండి, తెలంగాణ బిడ్డలు ఒకసారి కళ్ళు తెరవండి. ఈ మహానుభావుడు ఎంత డేంజరస్ అంటే కాదు హరీష్ రావు. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఒక రిపోర్ట్ ఉంటుంది. అది నేను అడిగినా నువ్వు అడిగినా సమాచార హక్కు దగ్గర అవే డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఆ సంఖ్యలు కూడా మారుస్తాడు ఈ మేధావి. ప్రజెంటేషన్ చేసేటప్పుడు సీఎం గారి దగ్గర ఉన్నది అఫీషియల్గా రికార్డే కదా, మరి ఆయన దగ్గర ఉన్నవి అన్అఫీషియల్గా వచ్చిన దాంట్లో సేమ్ ఉన్నది. ఒకసారి మీరు ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు చెక్ చేయండి. అంటే తప్పుడుగా లీక్ పేపర్లను మార్చే ఉద్దండు కూడా హరీష్ రావు. సరే ఆమె నక్క అంటుంది, గుంట నక్క అంటుంది, వాళ్ళిద్దరు పర్సనల్గా వ్యక్తిగతంగా ఏముందో మనకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు హరీష్ రావు చాలా చాలా ముదురు కేసు. వీళ్ళందరినీ మింగేసేవాడే ఆయన. అసలు కేటీఆర్ను మింగేస్తాడు, కేసీఆర్ని మింగేస్తాడు, కవిదామను మడత పెట్టేసి జోబులు పెట్టేసుకుంటాడు. అంటే మొత్తం అందరి చిట్టా ఆయన దగ్గర పెట్టుకున్నాడు, ఈయన చిట్టా ఆయన దగ్గర పెట్టుకున్నాడేమో. ఇప్పుడున్న పిల్లల ప్రాబ్లమ్స్ వల్ల కేసీఆర్ వీక్ అయిపోయాడు కదా, ఆరోగ్యపరమైన వీక్ అయింది. ఈ బిడ్డని వెళ్ళేసి బజార్లోకి వెళ్ళేసి మా నాన్న ఇది, మా నాన్న అది, మా అన్న ఇది, మా బావ ఇది అని బజార్లకు ఎక్కడం అనేది ఒక ఆడబిడ్డగా చేయకూడని పని అసలు నన్ను అడిగితే. అది మీ ఇంట్లో చూసుకోవాలి. కానీ పార్టీ పరంగా నువ్వు ఉన్నప్పుడు పార్టీ ఏదన్నా కూడా ఇంటర్నల్గా మాట్లాడుకుంటారు ఎవరైనా కానీ, బయటకు వెళ్ళరుగా. మరి ఈ అమ్మాయి బయటకు వచ్చి వాళ్ళ తప్పులని చెప్పి జనాలకు ఎక్కడ సైడ్ ఉన్నావో తెలీదు. ఈమె ఇప్పుడు ఎవరైనా చూస్తే రేవంత్ రెడ్డి సైడ్ ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినట్టు, కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టు మాట్లాడుతుంది. ఇంకో పక్కనేమో లేదు లేదు వాళ్ళు ఇల్లు కరెక్ట్ కారని ఇద్దరి మీద మాట్లాడుతుంది. అసలు ఈమె ఎవరండి జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఈమెకున్న హక్కు ఏంటి నన్ను అడిగితే? మేము అధికారంలో ఉన్నాము, నువ్వు అపోజిషన్ పార్టీలో నుంచి కూడా లేవు, అందులో కూడా లేవు. నువ్వు పార్టీ పెడితే కదా నువ్వు అడగడానికి నీకు అధికారము. నువ్వు సామాన్యురాలివే, ఇప్పుడు నువ్వు పౌరురాలుగా అడిగావే అనుకో, దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరాలు లేవు. నీకు ఎమ్మెల్సీగా ఒక అవకాశం ఉంది, ఆ చెప్పుకునేది అక్కడ చెప్పుకోవచ్చు కదా. మరి రాజీనామా ఎందుకు చేస్తానంటున్నావు? నువ్వు మీ అయ్య రాలేడు, మీ బావ సరైన వాడు కాదు, మీ అన్న కరెక్ట్ లేడు, మరి నీకు ఇచ్చిన అవకాశం ఉందిగా ఎమ్మెల్సీగా. ఆ అవకాశాన్ని నువ్వు సరిగ్గా ఉపయోగించుకొని చెప్పొచ్చు కదా, హౌస్లోనే చెప్పొచ్చు కదా. వాళ్ళేమో మాట్లాడతలేరు, పారిపోతున్నట్టున్నావు, నువ్వు మొత్తానికే పారిపోతానంటున్నావు కదా. అంటే వీళ్ళందరికి సపోర్ట్ చేసిన దాన్ని నువ్వు కదా చూస్తూ ఊరుకున్నావు. ఇప్పుడు నేరం చేయడం తప్పు కాదు, నేరాన్ని ప్రోత్సహించిన వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళకి ఎందుకే వస్తారు. సో కవితది కూడా చాలా పార్ట్ ఉంది అందులో. ఈ తెలంగాణ వాళ్ళని ముంచడంలో కానీ, తెలంగాణ బిడ్డల ఉసురు తీసుకోవడంలో కానీ, తెలంగాణ నీరు నిధులు నియామకాలు అని చెప్పేసి మోసం చేసిన వాళ్ళలో వాళ్ళందరితో పాటు ఈమెకి ఉంది. సో వీళ్ళందరూ కుటుంబం అంతా పంచుకున్న దాన్ని ఈరోజు వచ్చేసి ఏడ్చేసినాను నేను, నా కన్నీళ్ళు, నేను శక్తిగా వస్తా, నువ్వు వేషం జెన్యూన్గానే ఏడుస్తున్నట్టు అనిపిస్తుందా కవిత? లేకపోతే దానికి ఏమైనా మిషన్ కనబెడదాం తమ్ముడు. ఇప్పుడు ఆమె జెన్యూన్గా ఏడుస్తుందా, ఆమె ఆర్టిఫిషియల్ ఏడుస్తుందా, అబద్ధం చెప్తుందా? ఆ డిటెక్టర్ ఉంటుంది, లై డిటెక్టర్, తీసుకొచ్చి పెడితే అబద్ధము నిజం నిజం అన్నట్టుగా. అలాగే ఇది దొంగ ఏడుపా అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @Toli Velugu Official.